ఫ్రెండ్స్, ఈరోజు ఒక అమేజింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టార్ట్ అవుతూనే మనకు సముద్రం నుండి కొన్ని వింతైన క్రియేచర్స్ బయటకు వచ్చి సిటీ వైపుకి వెళ్తూ ఉండడం చూపిస్తారు. వాటి పేరు పారాసైట్స్. తర్వాత మనం ఒక వ్యక్తిని చూస్తాం. అతను నిద్రపోతూ ఉంటాడు. ఒక పారాసైట్ పాకుతూ అతని చెవి లోపలికి వెళ్ళిపోతుంది. అది లోపలికి వెళ్ళగానే ఆ వ్యక్తి చాలాసేపు గిలగలా కొట్టుకొని చాలా ఇబ్బంది పడతాడు. తర్వాత కొద్దిసేపటికి తిరిగి మళ్ళీ నార్మల్ అయ్యి నిద్రపోతాడు. ఆ తర్వాత మనకు మరో అబ్బాయిని చూపిస్తారు. అతని పేరు సించి. అతను నైట్ తన రూమ్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటూ ఉంటాడు. అప్పుడు ఆ పారాసైట్ అతని చెవిలోకి కూడా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ అది హెడ్ ఫోన్స్ ఉండడం వల్ల అతని చెవి లోపలికి వెళ్ళలేకపోతుంది. అందువల్ల అది అతని ముక్కు దగ్గరకు వెళ్తుంది. అప్పుడు అతనికి ముక్కు దగ్గర ఏదో పురుగుందని అర్థమవుతుంది. అందువల్ల అతను దాన్ని పట్టుకుని దూరంగా విసిరేస్తాడు. అతను దాన్ని చంపడానికి వెళ్తాడు. కానీ అప్పుడే ఆ పారాసైట్ అతని చేతిపైన కరిచి అతని చేతి లోపలికి వెళ్ళిపోతుంది. అదే టైంలో అక్కడికి వాళ్ళ అమ్మ వస్తుంది. అతను ఆమెతో, అమ్మ చూడు, నా చేతిలోకి ఏదో వెళ్ళింది అని చెప్తాడు. కానీ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ అతని చేతిని చూస్తుందో అది ఎప్పటిలాగే నార్మల్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరుసటి రోజు ఉదయం సించి టిఫిన్ చేయడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. అప్పుడు అతనికి తన చేతిలో చాలా వింతైన ఫీలింగ్ కలుగుతుంది. మరోవైపు మనకు ఏ వ్యక్తి చెవిలోకైతే మొదట పారాసైట్ వెళ్ళిందో అతన్ని చూపిస్తారు. అతను తన వైఫ్ ముందుకు వచ్చి నిలబడి తన నోటిని తెరుస్తాడు. అతని నోరు చాలా భయంకరంగా, చాలా అగ్లీగా, చాలా పెద్దగా ఉంటుంది. అప్పుడు అతను తన వైఫ్ యొక్క తలని తన నోటితో పట్టుకుని వెంటనే క్లోజ్ చేస్తాడు. ఇదంతా కూడా ఆ పారాసైట్ కారణంగా జరుగుతుంది. తర్వాత మనకు సించీని చూపిస్తారు. అతను స్కూల్కి వెళ్తూ దారిలో తన ఫ్రెండ్ని కలుస్తాడు. ఆమె కూడా అతనిలో చాలా వింతైన బిహేవియర్ని నోటీస్ చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు స్కూల్కి చేరుకుంటారో అప్పుడు కూడా అతని విషయంలో చాలా వింతగా జరుగుతూ ఉంటుంది. ఎలాంటివంటే అతని కుడి చేతికి ఏవో శక్తులు వచ్చినట్లుగా ఆ చెయ్యి చాలా వింతగా ప్రవర్తిస్తుంది. అతను ఇంటికి వచ్చిన తర్వాత తన కుడి చేతిని కట్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అతని చెయ్యి కదులుతూ ఉంటుంది. అతను ఆ చేతిని కట్ చేయకుండా అతన్ని ఆపుతుంది. తర్వాత అతని చెయ్యి ఒక క్రియేచర్గా మారిపోతుంది. అప్పుడు అది సించితో మాట్లాడుతూ ఉంటుంది. అది సించి యొక్క బుక్స్ని చదువుతుంది. అతని ల్యాప్టాప్ని కూడా యూజ్ చేస్తుంది. ఎందుకంటే అది మనుషులుండే పద్ధతుల గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ఎప్పుడైతే అది తిరిగి సించి బాడీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుందో అప్పుడు సించి అది తిరిగి తన బాడీలోకి వెళ్లకుండా ఆపుతాడు. అది కేవలం అతని కుడి చేతిలోనే ఉంది కాబట్టి అదే చేతిని కంట్రోల్ చేస్తుంది. అది తన పేరు మిగ్గీ అని చెబుతుంది. నువ్వు నన్ను ఎప్పుడూ కట్ చేయకు, నువ్వు నా హోస్టువు కాబట్టి నేను నిన్ను ఏమీ చేయనని చెబుతుంది. ఇప్పుడు సించి మరియు మిగ్గీ మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడడం మనం చూస్తాము. కానీ మిగిలిన ఎవరినైతే పారాసైట్స్ ఇన్ఫెక్ట్ చేశాయో వాళ్ళు సిటీ మొత్తం వినాశనాన్ని సృష్టిస్తున్నారు. మనుషులను చంపి తింటున్నారు. మరోవైపు మిగ్గీ సించిని లాగుతూ ఒక రెస్టారెంట్ వైపుకు తీసుకెళ్తుంది. అక్కడ పారాసైట్స్ ఇన్ఫెక్ట్ చేసిన చాలామంది ఉన్నారు. వాళ్ళు మనుషుల మాంసాన్ని తింటున్నారు. సించిని చూసి వాళ్ళకి అతను కూడా పారాసైట్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యాడని అనిపిస్తుంది. అందువల్ల అతనికి కూడా మనిషి మాంసాన్ని ఇస్తారు. కానీ ఎప్పుడైతే వాళ్ళకి ఇతను పూర్తిగా ఇన్ఫెక్ట్ అవ్వలేదని, ఇప్పుడు కూడా ఇతను మనిషి అన్న విషయం తెలుస్తుందో అప్పుడు వాళ్ళు అతన్ని కూడా చంపడానికి ముందుకొస్తారు. కానీ మిగ్గీ ఆ వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తుంది. సించి ప్రాణాలను కాపాడుతుంది. ఎందుకంటే ఒకవేళ సించి చనిపోతే అది కూడా చనిపోతుంది. ఆ పారాసైట్ అలా తన స్వార్థం కోసం చేస్తుంది. ఇప్పుడు టీవీలో సిటీలో చాలా మంది చనిపోతున్నారని న్యూస్ వస్తూ ఉంటుంది. ఎవరికీ కూడా అసలు వీళ్ళని చంపుతున్నది ఎవరు అనేది తెలియడం లేదని అందులో చెబుతూ ఉంటారు. పారాసైట్స్ ఈ పనిని చాలా తెలివిగా ఎవరికీ తెలియకుండా చేస్తున్నాయి. అప్పుడు సించి మిగ్గీతో, నువ్వు నీ పారాసైట్స్ ఫ్రెండ్స్తో మనుషులను చంపకూడదని ఎందుకు చెప్పవు అని అంటాడు. దానికి మిగ్గీ అతనితో, నువ్వు కూడా కూరగాయలు, జంతువుల మాంసాన్ని తింటావు. అదేవిధంగా మా ఆహారం మనుషులైనప్పుడు ఇందులో తప్పేముంది అంటుంది. తర్వాత మిగ్గీకి తనకు దరిదాపుల్లో చుట్టుపక్కల పారాసైట్స్ ఉన్న విషయం తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సించి స్కూల్కి వెళ్తాడో అప్పుడు అది అతనితో, నీకు దగ్గరలో మరో పారాసైట్ ఉంది, అది మరెవరో కాదు, మీ టీచర్ అని చెప్తుంది. టీచర్ ఎప్పుడైతే సించిని చూస్తుందో అప్పుడు ఆమెకు అతను కూడా ఇన్ఫెక్టెడ్ అన్న విషయం తెలుస్తుంది. అందువల్ల ఆమె అతన్ని సైడ్కి పిలిచి, నువ్వు నాకు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే నేను మనుషులకు హాని చేయాలని అనుకోవడం లేదు. నేను వాళ్ళ పద్ధతులు ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే మనుషుల క్వాలిటీస్ ఎప్పుడు నాలో ఉండాలని అనుకుంటున్నాను అని చెబుతుంది. అప్పుడు ఆమె అతన్ని మరో 2 పారాసైట్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. అందులో ఒకరు స్టూడెంట్, మరొకరు పోలీస్ ఆఫీసర్. ఆమె ఈ పోలీస్ ఆఫీసర్ నా హస్బెండ్ అని,
మాకు ఒక బేబీ పుట్టబోతుందని, ఆ బేబీ పూర్తిగా ఒక నార్మల్ మనిషిలాగానే ఉంటుందని, అందువల్ల మేము కూడా మనుషుల్లాగానే ఉండాలనుకుంటున్నామని, కాబట్టి మేము ఎవరికి హాని చేయమని, ఎవరిని కావాలని చంపమని, ఎవరికీ తెలియకుండా మాంసాన్ని తింటామని, నువ్వు కూడా మా గ్రూప్లో జాయిన్ అవుతావా అని అతన్ని అడుగుతుంది. కానీ మిగ్గీ ఈ విషయానికి ఒప్పుకోదు. మరుసటి రోజు అదే పోలీస్ ఆఫీసర్ సించీ దగ్గరికి వస్తాడు. అప్పుడు మిగ్గీ సించీతో అతను మనల్ని చంపడానికి వచ్చాడని, ఎందుకంటే అతనికి మనం రెస్టారెంట్లో ఒక పారాసైట్ని చంపామన్న విషయం తెలిసిందని చెప్తుంది. అంతలోనే ఆ పోలీస్ ఆఫీసర్ వీళ్లపైన అటాక్ చేస్తాడు. అప్పుడు మిగ్గీ మరియు సించీ కూడా అతనితో ఫైట్ చేస్తారు. చాలాసేపు ఫైట్ చేసి చివరిగా అతన్ని చంపేస్తారు. ఎప్పుడైతే సించీ ఇంటికి వస్తాడో అప్పుడు అతనికి చాలా బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే అతను ఒక మర్డర్ చేశాడు. కానీ మరోవైపు మనం పోలీస్ ఆఫీసర్ బాడీ నుండి ఆ పారాసైట్ బయటకు వచ్చి మరొకరి బాడీలోకి వెళ్తూ ఉండడం చూస్తాము. అది మరెవరో కాదు, సించీ మదర్. ఆమె సించీని చంపడం కోసం అతని వైపుకు వస్తూ ఉంటుంది. అప్పుడు మిగ్గీ సించీతో ఆమె నిన్ను చంపాలనుకుంటుందని చెబుతుంది. అప్పుడు సించీ దానితో నువ్వు మా అమ్మని ఏదైనా చేస్తే మర్యాదగా ఉండదని చెప్తాడు, ఎందుకంటే అతనికి తన మదర్ అంటే చాలా ఇష్టం. అందువల్ల అతను తన మదర్ని చంపాలనుకోవడం లేదు. కానీ చూస్తూ ఉండగానే అతని మదర్ తల మిగిలిన పారాసైట్స్ లాగానే ఓపెన్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఆమె సించీ పైన అటాక్ చేస్తుంది. దాంతో సించీ చాలా ఎక్కువగా గాయపడతాడు. అతను చనిపోయే స్థితిలోకి చేరుకుంటాడు. కానీ మరుసటి రోజు ఉదయం మనం అతను తిరిగి లేచి నిలబడడం చూస్తాము. అప్పుడు మిగ్గీ అతనితో నువ్వు చాలా గాయపడ్డావు, కానీ నేను నా సెల్స్తో నీ గాయాలను బాగు చేశానని చెప్తుంది. కానీ ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే ఇప్పుడు సించీ బాడీలో మిగ్గీ సెల్స్ వెళ్ళిపోయాయి. అందువల్ల అతను పూర్తిగా ఇన్ఫెక్టెడ్ అవుతున్నాడు. సించీ తన మదర్ని వెతుకుతూ ఉంటాడు, కానీ ఆమె ఎక్కడా కనిపించదు. అప్పుడు అతను తన టీచర్ దగ్గరికి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ గురించి అడుగుతాడు. ఆమె అతనికి ఏమీ చెప్పదు. అప్పుడు మిగ్గీ అతనితో నాకు కూడా రోజులో 4 గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంటుందని, ఆ టైంలో నేను నిన్ను కాపాడలేను, కాబట్టి నువ్వే పారాసైట్స్తో ఫైట్ చేయాల్సి వస్తుందని చెప్తుంది. ఎందుకంటే సించీ బాడీలో మిగ్గీ సెల్స్ ఉన్నందున అతనికి కూడా మిగ్గీ క్వాలిటీస్ వస్తున్నాయి. తర్వాత మనం ఆ టీచర్ సించీకి ఎవరైతే స్టూడెంట్ని పరిచయం చేసిందో అతను ఇప్పుడు ఒక పారాసైట్గా మారాడు. అతను కూడా సించీ స్కూల్లోనే జాయిన్ అవుతాడు. అతను సించీకి ఫ్రెండ్గా మారుతున్నట్టుగా డ్రామా చేస్తుంటాడు. కానీ నెమ్మదిగా అతను ఒక పారాసైట్ అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల ఆ స్టూడెంట్ అక్కడ ఉన్న వారందరినీ చంపేస్తాడు. తర్వాత అతను సించీ ఫ్రెండ్ని కూడా చంపడానికి వెళ్తాడు. కానీ సించీ తన ఫ్రెండ్ని ఎత్తుకుని బిల్డింగ్ పై నుండి కిందకు దూకేస్తాడు. అప్పుడు ఆ టీచర్ అక్కడికి వస్తుంది. నిజానికి ఆమె ఆ స్టూడెంట్ చనిపోవాలని అనుకుంటుంది, ఎందుకంటే అతని కారణంగా ఆమె సీక్రెట్ కూడా అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల ఆమె అక్కడ బ్లాస్ట్ చేస్తుంది. కానీ అతనికి ఏమీ కాదు. అప్పుడే పోలీసులు అక్కడికి వస్తారు. అతను పోలీసులను కూడా చంపేస్తాడు. అప్పుడు మిగ్గీ సించీతో అతను బిల్డింగ్ పైన ఉన్నాడని చెప్తుంది. అప్పుడు సించీ మరో బిల్డింగ్ పైకి వెళ్లి అతన్ని బాణంతో కొడతాడు. తర్వాత సించీ టీచర్ దగ్గరికి వెళ్తాడు. పారాసైట్ గా ఉన్న పోలీస్ ఆఫీసర్ అడ్రస్ అడుగుతాడు. ఇప్పుడు ఆ టీచర్ అతనికి అడ్రస్ ఇస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ పారాసైట్ ఇప్పుడు కూడా అతని మదర్ బాడీలోనే ఉంది. కానీ ఇప్పుడు మిగ్గీ నిద్రపోయే టైం అవుతుంది. అంటే సించీ ఇప్పుడు ఒంటరిగానే ఫైట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ పారాసైట్ ని చంపడానికి ఏదో విధంగా సించీ అతని తలని కట్ చేస్తాడు. దాంతో అతని మదర్ మరియు ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరూ కూడా చనిపోతారు. తర్వాత మనం సించీ తన ఫ్రెండ్ కలవడం కోసం హాస్పిటల్కి వెళ్ళడం చూస్తాము. అప్పుడు అతను ఆమెతో నేను ఒక్కొక్కటిగా పారాసైట్స్ అన్నిటినీ చంపుతానని చెబుతూ ఉంటాడు. అంతలోనే ఎవరో అతని ఫొటోస్ తీస్తూ ఉంటారు. అతను ఒక డిటెక్టివ్. ఇక్కడితో ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై